బ్రేకింగ్ చూస్తున్న ఫిరాంప్ ఎమ్మెల్యేల కేసు విచారణ ముగిసింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ పిటిషన్ పైన స్పీకర్ విచారణ ముగిసింది. దానం నాగేందర్ కడియం శ్రీహరి కేసులో తీర్పు రిజర్వ్ చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. మరో 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఫిరాంప్ ఎమ్మెల్యేల కేసు విచారణ ముగిసింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ పిటిషన్ పైన స్పీకర్ విచారణ ముగిసింది. దానం నాగేందర్ కడియం శ్రీహరి కేసులో తీర్పు రిజర్వ్ చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. మరో 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఫిరాంప్ ఎమ్మెల్యేల కేసు విచారణ ముగిసింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ పిటిషన్ పైన స్పీకర్ విచారణ ముగిసింది. దానం నాగేందర్ కడియం శ్రీహరి కేసులో తీర్పు రిజర్వ్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లైన్ అందిస్తారు. సునీల్, దానం నాగేందర్ పిటిషన్ పై ఇప్పుడే కొద్దిసేపు స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పటికే 8 మంది ఫిరాయింపు ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో స్పీకర్ సిగ్నల్ చైర్మన్ హోదాలో తీర్పిచ్చిన నేపథ్యంలో ఇద్దరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రేయర్ ఈ 2 పిటిషన్లపై కూడా విచారణ అయితే కంప్లీట్ కావడం జరిగింది. గతంలోనే కడియం శ్రేయర్ పిటిషన్ పై విచారణ కంప్లీట్ చేసి తీర్పుని సిగ్నల్ చైర్మన్ హోదాలో తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది. ఇక ఈ రోజు దానం నాగేందర్ తరఫు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి త్వరలోనే వీరిద్దరికి సంబంధించిన విషయంలో స్పీకర్ సిగ్నల్ చైర్మన్ హోదాలో ప్రకటించే అవకాశం ఉంది. గతంలో మనం ఏదైతే 8 మందికి ఏ తరహాలో విచారణ తీర్పు ఇచ్చారో అదే తరహాలో ఇద్దరికి ఇస్తారా లేదా మరి వీరికి సంబంధించిన విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తారని కూడా తర్వాత రాజకీయంగా ఆసక్తి చెప్పవచ్చు. ఇప్పటికే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో ఇంతవరకు ఎందుకు విచారణ కంప్లీట్ చేయడం లేదంటూ కూడా స్పీకర్ తీర్పై కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ రోజు మరొకసారి దానం నాగేందర్ పిటిషన్ పై కూడా విచారణ కంప్లీట్ చేసి తీర్పును అయితే రిజర్వ్ చేశారు. ఈ ఇద్దరికి సంబంధించిన విషయంలో త్వరలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ త్వరలోనే సిగ్నల్ చైర్మన్ హోదాలో తీర్పు కూడా ప్రకటించే అవకాశం ఉంది. అయితే సునీల్, దానం నాగేందర్ కడియం శ్రీహరి నేరుగా స్పీకర్ ముందు హాజరయ్యారా లేక వారి తరపున న్యాయవాదులు మాత్రమే వాదనలు వినిపించారా? అసలు ఏం జరిగింది సునీల్? ఈ రోజు కేవలం దానం నాగేందర్ తరఫు న్యాయవాదులు మాత్రమే ఈ రోజు విచారణకు హాజరయ్యారు. అతనిపై పిటిషన్ దాఖలు చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేష్ రెడ్డి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ గా కంప్లీట్ కావడం జరిగింది. గతంలో ఒకసారి అఫిడవిట్ దాఖలు చేసే సమయంలో దానం నాగేందర్ కడియం శ్రేయర్ ఇద్దరు కూడా స్పీకర్ ముందు హాజరయ్యారు. కానీ ఈ రోజు మాత్రం కేవలం దానం నాగేందర్ తరఫు న్యాయవాదులు మాత్రమే హాజరయ్యారు. ఇంకా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఈ రోజుతో కంప్లీట్ కావడం జరిగింది. కాబట్టి అఫిడవిట్ లో వీళ్ళు స్పష్టంగా చెప్పారు, బీఆర్ఎస్ పార్టీ తమను సస్పెండ్ చేసినట్టు కూడా ఎక్కడ నోటీసులు అందించలేదు, తాము ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామంటూ మరి కడియం శ్రేయర్ కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు అఫిడవిట్ లో సమర్పించిన నేపథ్యంలో మరి స్పీకర్ వీరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం చూడాల్సి చెప్పవచ్చు. సునీల్, గతంలో 8 మంది ఎమ్మెల్యేల పిటిషన్లు ఆధారాలు లేవు అనే కారణంతో కొట్టివేయబడడం జరిగింది. అయితే నేడు ఇద్దరి విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఏమైనా కొత్త ఆధారాలు సమర్పించిందా సునీల్? గతంలోనే దానం నాగేందర్ సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పిటిషన్ వేసినాడు పాడి కౌశిక్ రెడ్డి, ఎల్ఎన్ మహేశ్వర్ రెడ్డి. అతను బీఫామ్ తో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారు. అందుకు సంబంధించినటువంటి ఆడియోలు, వీడియోలు, విధంగా క్లిప్పింగ్స్ అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు సమర్పించారు. దీంతో పాటు మరోవైపు అటు కడియం శ్రేయర్కి సంబంధించిన విషయంలో కూడా తన కూతురు ఎంపీగా ఎన్నికల్లో పోటీగా అనేక సభల సమావేశాల్లో కూడా ప్రచారంలో పాల్గొన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్, ఆడియోస్, పేపర్ క్లిప్పింగ్స్ కూడా అది స్పీకర్ సమర్పించారు. కానీ వీరి విషయంలో ఇప్పుడు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే సుప్రీంకోర్టు గడువు కూడా కంప్లీట్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు వీరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం సర్వత్రా రాజకీయంగా అయితే ఆసక్తి అయితే నేను చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.